హాయ్ ఫ్రెండ్స్, జీకే జనరల్ స్టడీస్ ఎనీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే జీకే పేపర్స్. క్వశ్చన్ నెంబర్ 1, జనాభా అభివృద్ధి తక్కువ గల రాష్ట్రం ఏది? ఆన్సర్ 2, కేరళ. క్వశ్చన్ నెంబర్ 2, 2001 జనాభా లెక్క సేకరణ ఎన్నోవ లెక్కింపు? ఆన్సర్ 2, 14వ. క్వశ్చన్ నెంబర్ 3, దేశ వార్షిక జనాభా వృద్ధి రేటు? ఆన్సర్ 3, 1.95%. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కింపు జరిపిన సంవత్సరం? ఆన్సర్ 3, 1872. క్వశ్చన్ నెంబర్ 5, 1881 నుండి క్రమంగా ఎన్ని సంవత్సరములకు ఒకసారి జనాభా లెక్కింపు జరుపుచున్నది? ఆన్సర్ 4, 10 సంవత్సరములకు. క్వశ్చన్ నెంబర్ 6, జనాభా లెక్కింపు సవరణకు ప్రతి వ్యక్తిని ఇంటిలో కానీ వీధిలో కానీ కనిపించిన చోట లెక్కించుటను డాష్ అంటారు? ఆన్సర్ 2, డిఫాక్టో పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 7, నివసించు ప్రదేశమును అనుసరించి జరుపు జనాభా లెక్కింపు డాష్ అంటారు? ఆన్సర్ 1, డిజోరో పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 8, జనాభా లెక్కింపు వలన ప్రయోజనములు ఏవి? ఆన్సర్ 4, పైవన్నీ ప్రయోజనకరమగు ఆర్థిక ప్రణాళికలు, వైద్య ఆరోగ్య అవసరములను గుర్తించి తగు సిబ్బందిని నెలకొల్పుటకు, వ్యాధి విస్తరణ సంబంధత వివరములకు, మరణాలు రేట్లు మొదలగునవి పొందుటకు. 9, జనన మరణాలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 2, 1969. క్వశ్చన్ నెంబర్ 10, గ్రామాల్లో జనములను ఎన్ని రోజుల్లో నమోదు చేయవలెను? ఆన్సర్ 2, 14 రోజులు. క్వశ్చన్ నెంబర్ 11, గ్రామాల్లో మరణములను ఎన్ని రోజుల్లో నమోదు చేయవలెను? ఆన్సర్ 1, 7 రోజులు. క్వశ్చన్ నెంబర్ 12, పట్టణములో జననములను ఎన్ని రోజుల్లో నమోదు చేయవలెను? ఆన్సర్ 1, 7 రోజులు. క్వశ్చన్ నెంబర్ 13, పట్టణముల్లో మరణములను ఎన్ని రోజుల్లో నమోదు చేయవలెను? ఆన్సర్ 3 రోజులు. క్వశ్చన్ నెంబర్ 14, గర్భం, ప్రసవం మరియు బాలింత సంబంధ కారణముల వలన మరణించిన ఆ మరణమును డాష్ అంటారు? ఆన్సర్ 2, మాతృ మరణములు. క్వశ్చన్ నెంబర్ 15, ఒక సంవత్సరములో ప్రతి 1000 జననములకు సరాసరియగు మాతృ మరణములను డాష్ అంటారు? ఆన్సర్ 3, మాతృ మరణముల రేటు. క్వశ్చన్ నెంబర్ 16, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాలలో మధ్య వయసు జనాభా సంఖ్యను సరాసరి జరుగు పుట్టుక సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 3, సాధారణ జననముల రేటు. క్వశ్చన్ నెంబర్ 17, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాలో మధ్య వయస్సు 15-45 సంవత్సరముల మధ్య స్త్రీల సంఖ్యను సరాసరి జరుగు జననముల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 1, జనరల్ ఫర్టిలిటీ రేటు. క్వశ్చన్ నెంబర్ 18, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాలో మధ్య జనాభా సంఖ్యను సరాసరి కలుగు మొత్తం మరణాల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 3, సాధారణ మరణాల రేటు. క్వశ్చన్ నెంబర్ 19, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాకు అదే సంవత్సరంలో ప్రాణములతో పుట్టిన శిశువుల సంఖ్యను సరాసరి సంవత్సరంలోపు వయసు పిల్లల్లో సంభవించు మొత్తం మరణాల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 2,
శిశు మరణాల రేటు క్వశ్చన్ నంబర్ 20. ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాకు ప్రాణముతో పుట్టిన శిశువుల సంఖ్యను సరాసరి నెలలోపు శిశువుల మరణాల సంఖ్యను డాష్ అంటారు. ఆన్సర్ 1. నెలలోపు శిశువులు మరణాల రేటు క్వశ్చన్ నంబర్ 21. క్వశ్చన్ నంబర్ 21. ప్రతి 100 జనాభాలో వ్యాధి నిర్ధారించిన రోగుల సంఖ్యకు సరాసరి వ్యాధి నిర్ధారింపబడిన వ్యక్తుల మరణాల సంఖ్యను డాష్ అంటారు. ఆన్సర్ 2. రోగుల మరణాల రేటు క్వశ్చన్ నంబర్ 22. ఒక సంవత్సరపు మధ్య జనాభా సంఖ్యకు సరాసరి సంవత్సరములోని మొత్తం జననముల సంఖ్యను డాష్ అంటారు. ఆన్సర్ 1. ప్రాణ సూచిక క్వశ్చన్ నంబర్ 23. మాతృ మరణముల రేటు అధికముగా ఉండుటకు కారణమేమి? ఆన్సర్ 4. పైవన్నీ. ప్రసూతి వసతులు స్వల్పముగా ఉండుట, గ్రామ ప్రజలు తగిన వైద్య సదుపాయాలు లేకుండుట, గృహ ప్రసవములు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 24. శిశు మరణాలు అధికముగా ఉండుటకు కారణాలేవి? ఆన్సర్ 4. పైవన్నీ. శిక్షణ పొందని స్థానిక మంత్రసానులు ప్రసూతులను నిర్వహించుట, పురాతన ఆచారాలు, బాల్య వివాహములు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 25. క్లస్టర్ వ్యవస్థ అనగానేమి? ఆన్సర్ 1. 4 లేక 5 ప్రాథమిక కేంద్రములు సమూహము. క్వశ్చన్ నంబర్ 26. జనాభా ప్రాతిపదికన మన దేశంలో జనాభాలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉన్నది? ఆన్సర్ 2. 5వ స్థానము. క్వశ్చన్ నంబర్ 27. 2011 సంవత్సరమునకు భారతదేశ అక్షరాస్యత శాతం? ఆన్సర్ 3. 74%. క్వశ్చన్ నంబర్ 28. 2011 సంవత్సరమునకు భారతదేశపు స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 2. 992% నుంచి 1000% వరకు. క్వశ్చన్ నంబర్ 29. మన దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ 3. ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 30. 2011 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం? ఆన్సర్ 2. 67.66. క్వశ్చన్ నంబర్ 31. ఆంధ్రప్రదేశ్లోని 2011 జనాభా లెక్క ఆధారంగా అత్యధిక జనాభా గల జిల్లా ఏది? ఆన్సర్ 2. రంగారెడ్డి జిల్లా. క్వశ్చన్ నంబర్ 32. 2011 జనాభా లెక్క ఆధారంగా అత్యల్ప జనాభా గల జిల్లా? ఆన్సర్ 2. విజయనగరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.